అందరూ బాగుండాలని కోరుకునే మన ఇంట్లో అమ్మాయి. ఈరోజైతే ఈ విచిత్రమైన లీచీ ఫ్రూట్స్తో మేము ముందుకు వచ్చేసా. నిన్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఈ లీచీ ఫ్రూట్స్ని తిందామని తెచ్చేసుకున్నా. అయితే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఈ లీచీ పండ్లను తినడం మర్చిపోయినా, పక్కన పెట్టి కొద్దిసేపు చూసేసరికి ఇవి డ్రై అయిపోయినాయి అనమాట. ఎంత డ్రై అయినాయి అంటే ఈ లీచీ పండ్ల పైన ఉన్న తొక్క కూడా అంత ఏమంటారు బ్లాక్ అయిపోయినాయి. ఇంకా తీయడానికి చాలా హార్డ్గా ఉండే అనమాట. అంత డ్రై అయిపోయినాయి. ఇంకా ఇట్లయితే కాదు, ఏం చేయాలని చెప్పేసి ఫోన్లో సెర్చ్ చేస్తే దీనిపైన ఎప్పుడు నీళ్ళు చల్లుతూ ఉండాలి, అప్పుడైతే ఇవి ఫ్రెష్గా ఉంటాయంట. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన అట్లా కూడా ఇవి ఏమంటారు ఫ్రెష్గా లేవన్నమాట. అట్లనే డ్రై అయిపోయినాయి, తీయడానికి కష్టమైంది. అరే ఇక ఇట్లయితే కాదు, ఊరికి నీళ్ళు చల్లుకుంటూ ఉంటే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఎలా చూసేది చెప్పండి. ఇంకా టైం అంతా ఆడే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనేం చేసిన అంటే 2 బొగనలు, ఇప్పుడు మనం కుకింగ్ చేస్తాం కదా అలాంటి బొగనలు తీసుకొచ్చి దానిలో నిండా నీళ్ళు నింపి ఇంకా దీనిలో తీసుకుపోయి దాని లోపల పెట్టేసి అనమాట. రోజు మార్నింగ్ వచ్చి చూస్తే బొగనల్లో ఉన్న వైట్ వాటర్ అంతా రెడ్ వాటర్ అయిందనమాట. అసలు ఎట్లా అయిందో అర్థం కాలేదు. అసలు ఎందుకు ఇట్లా అయినాయి ఈ లీచీ పండ్లని బొగన్ వాటర్లో పెడితే ఇంత రెడ్ అయినాయి వాటర్. అసలు నిజంగా ఆశ్చర్యపోతున్నా, విచిత్రంగా కూడా ఉంది. ఈ పండ్లని వాటర్లో పెడితే రెడ్గా అయినాయి ఏంటి వాటర్ అని షాక్ అయిపోయినా అనమాట. మరి ఎంత రెడ్ చూడండి మీరు, వాటర్ అయితే ఎంత రెడ్ అంటే అంత రెడ్గా అయినాయి. అసలు ఈ ఫ్రూట్స్కి ఏమన్నా అంటే ఫ్రూట్స్కి ఉన్న కెమికల్ ఇంకా వాటర్లో పెట్టే వరకు ఏమన్నా రియాక్షన్ జరిగి అట్లా అయ్యిందా అర్థం అయితలేదు. ఎందుకు ఇట్లా అయినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? నేను అనుకోకుండా చేసా, కానీ అసలు నిజంగా ఇట్లా అయినాయి వాటర్. నేను షాకింగ్ ఉన్నా. ఇప్పుడు ఈ పండ్లని తినాలా తినొద్దా అర్థం అయితలేదు. చూస్తుంటేనేమో మస్తు నోరు ఊరిపోతుంది. ఇంకా డౌట్ ఉందన్నమాట తినాలా వద్దా అనేసి. ఇంకా లీచీ పండ్లు తినడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలాసార్లు చూసా వీడియోస్లల్లా ఇంకా రియల్గా కూడా, బట్ తినడం మాత్రం ఎప్పుడు తినలేదు. ఎలా ఉంటాయో కూడా తెలీదు, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. సో ఇట్లా అయ్యేసరికి నాకు షాక్ అయిపోతున్నా. ఈ వాటర్ ఎందుకు ఇంత రెడ్ అయిపోయినాయి, ఇంకా కలర్ కూడా షేడ్ అయిపోయినాయి అనమాట. నిన్న డ్రై ఉన్న లీచీ పండ్లు అయితే ఎట్లనో ఉండే అనమాట. వాటర్లో వేస్తే మాత్రం మంచి ఫ్రెష్. సో ఇక్కడైతే ఈ లీచీ పండ్ల పైన ఉన్న తొక్కనైతే ఒలుస్తున్నా. చాలా స్మూత్గా ఉంది పండు అయితే, ఇంకా పైన లేయర్ కూడా ఉంది. ఒలిచి చూస్తే ఈ సీడ్ అయితే కొంచెం ఏమంటారు అంత స్ట్రాంగ్ ఏం లేదు, సాఫ్ట్గా ఉంది. ఇంకా ఇదైతే బాగుంది ఫ్రూట్. తిని చూసి టేస్ట్ చూస్తేనేమో ఎలా ఉందంటే మన షర్బత్ నన్నారి ఉంటుంది కదా, షర్బత్ నన్నారి, సేమ్ నన్నారి టేస్ట్ అట్లనే అనిపించింది నాకైతే సేమ్. ఇంకా ఎక్కువ అయితే తినలేము, ఒక 2-3 అయితే తినగలుగుతామని చెప్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైంకి తింటున్నా కాబట్టి ఒక 2-3-4 అయినా తినొచ్చు. ఇంకా వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే ఒక 2-3 తింటారు, అంతకన్నా ఎక్కువ తినరు. ఏమో చెప్పలేం, పుల్లగా తీయగా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎక్కువనే తినొచ్చు. నా టేస్ట్ అంటే నాకు నచ్చినట్టు అయితే ఇది లేదు, అంత నచ్చలేదు, పర్లేదు అనిపించింది. నేనైతే ఒక 2-3 కన్నా ఎక్కువ తినలేదు. థియేటర్లో సినిమా చూసే ముందు ఒక డైలాగ్ వస్తుంది చూడండి, ఈ లీచీ పండ్లని అధికంగా తింటే ఆరోగ్యానికి హానికరం. నేను ఎందుకు ఈ లీచీ పండ్లు ఆరోగ్యానికి హానికరం అన్నానంటే, 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో చూశాను న్యూస్ ఛానల్లో. అవుట్ ఆఫ్ స్టేట్లో ఒక చిన్న పాప అనమాట లీచీ పండ్లని అధికంగా తిని మరణించింది. సో అందుకని అధికంగా తినొద్దు ఈ లీచీ పండ్లని. ఈ లీచీ పండ్లని ఇలా వర్ణించవచ్చు. ఎలా అంటే ఈ లీచీ పండ్లు చూడడానికి స్ట్రాబెర్రీ ఫ్రూట్స్లా ఉన్నాయి, పట్టుకుంటే ముసలి చర్మంలా ఉన్నాయి, తిని రుచి చూస్తేనేమో నన్నారి షర్బత్లా ఉంది. ఎలా ఉంది నా వర్ణన? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లీచీ ఫ్రూట్స్ అయితే మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ని మన స్కాల్ప్కి మంచిగా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తాయి. ఈ లీచీ ఫ్రూట్స్ తినడం వల్ల హెయిర్ అయితే గ్రోత్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా రోజులో ఒక 3 లీచీ ఫ్రూట్స్ తినేటట్టు చూసుకోండి, అంతకన్నా అధికంగా మాత్రం తినకండి. నా దగ్గర ఉన్న ఈ లీచీలలో కొన్ని పండిన లీచీలు ఉన్నాయి, కొన్ని కచ్చివి కూడా ఉన్నాయి అనమాట. పండినవి అయితే ఎర్రగా ఉన్నాయి, కచ్చిగా ఉన్నాయి అయితే కొంచెం గ్రీనిష్ కలర్లో ఉన్నాయి అనమాట. అవును, మీలో ఎవరికైనా లీచీ రియల్ నేమ్ తెలుసా? సర్లే, తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లీచీ రియల్ నేమ్ వచ్చేసి లీచీ చినెన్సిస్ అని అంటారు. నేనైతే ఎన్ని పండ్లైనా ఏ రకం పండ్లైనా అవి ఎలా ఉన్నా సరే ఈ పండ్లు అయితే చాలు తినేస్తాను.
దాంట్లో ఎన్ని క్యాలరీలు ఉంటుంది, ఏ విటమిన్స్ ఉంటున్నాయి ఇవేవి చూసుకోను. కానీ మీకోసం ఈ లీచీ ఫ్రూట్స్లలో అయితే సి విటమిన్ ఉంటుంది. ఇది హార్ట్ పేషెంట్స్కి, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఇవి తినడం వల్ల చాలా హెల్త్కి కూడా. నేను ఫస్ట్ టైం ఈ లీచీ ఫ్రూట్స్ని చూసినప్పుడు ఏవే రకమైన పండ్లు రా నాయన, కొత్త కొత్త రకాలన్నీ వస్తున్నాయి మార్కెట్లకి అని అనుకున్నా. దాని తర్వాత ఇవి ఎప్పుడు తినాలి, అసలు దీంట్లో టేస్ట్ ఎట్లుంటుంది, తీయ ఉంటుందా పుల్లగా ఉంటుందా అనుకునేదాన్ని. అసలు ఏంటివి ఇవి, అసలు దీంట్లో పేరేంటి, అసలు లీచీ అంటే కూడా నాకు తెలియదు. ఫస్ట్ చూసినప్పుడు అలా ఆకారాన్ని బట్టి అలా అనుకున్నా అనమాట. కానీ లాస్ట్కి అయితే ఇప్పుడు తింటున్నా. ఫస్ట్ టైం నేను ఇప్పుడే తింటున్నా అనమాట. ఈ టేస్ట్ ఇదంతా ఇంకా ఇప్పుడు తెలిసిపోయింది ఎలా ఉంటుంది ఏంటనేసి. ఒక 5-6 తినగా, ఒక 5-6 వరకు అయితే బాగున్నాయి, మంచి అనిపించింది. ఇంకా 6, 7, 8 తిన్నాను అనుకో, అచ్చం పేస్ట్ని తిన్నట్టే ఉంటుంది అనమాట, టూత్ పేస్ట్ని తిన్నట్టు. ఇంకా అట్లా అనిపిస్తుంది మనకు, విరక్తి వస్తుంది అంత. ఆ టేస్ట్ కూడా అట్లనే అనిపిస్తుంది మనకు ఎక్కువ తింటే. సో నాకైతే ఒక 2-3 తింటే బెటర్, ఇంకా అంతకన్నా. సో ఇప్పటికైతే ఈ విచిత్రమైన కొత్త రకం ఫ్రూట్ని అయితే తినేసా. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.